హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే హెల్దీ అండ్ టేస్టీ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈజీ మెథడ్లో. సౌత్ ఇండియన్ థాలీలో పప్పుచారు మస్ట్ అండ్ షుడ్ కదండి, అలాగే ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి టీ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నా అండి, నీట్గా వాష్ చేసి అదే గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి పప్పు అనేది కుక్కర్లోంచి పొంగకుండా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి. ఎందుకంటే పెద్ద ప్లేట్ అయినా పర్వాలేదు. ఇలా పెట్టడం వల్ల వాటర్ అనేది ఎక్కువగా బయటికి పొంగకుండా రెసిస్ట్ చేస్తుంది అన్నమాట. ఈ టిప్ అనేది చూస్తున్నారు కదా, వాటర్ పొంగినా కూడా చాలా తక్కువే వస్తుందండి బయటికి. ఇది కనుక ఫాలో అవ్వలేనట్టయితే పప్పు మొత్తం పొంగిపోతుంది. ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. పప్పు అనేది మనకి పైకి వచ్చేయకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 5 విజిల్స్ వేయించానండి. ఇప్పుడు స్లోగా ఈ పెట్టిన ప్లేట్ని తీసేయాలి. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని తీసుకోండి. ఒక గరిటె కానీ లేదంటే పప్పు మ్యాష్ చేసుకునేది కానీ ఉంటుంది కదా, దాంతో మ్యాక్సిమం మెత్తగా ఉడికిపోతుందండి పేస్ట్ లాగా. మనం ఎక్కువసేపు మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. పప్పుచారు కరెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. టమాటా, ఉప్పు, కారం వేసి మగ్గించుకోవాలి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇవి పప్పుచారుకు కావాల్సిన వెజిటేబుల్స్ అండి. సొరకాయలు, అలాగే క్యారెట్ ముక్కలు, బెండకాయలు, మునక్కాడలు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా ఎడిషనల్గా వంకాయ కూడా ఉందండి. బట్ అదైతే వాటర్లో వేసాను, నల్లగా అవుతాయని చెప్పి. మీ దగ్గర ముల్లంగి ఇవన్నీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఉప్పు, పసుపు వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 బై 1 వేసి 5 to 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. దీనివల్ల పప్పుచారు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందన్నమాట. అంటే పులుపు వేసిన తర్వాత ఈ ముక్కలు వేయడం వల్ల సరిగ్గా ఉడకవండి. బట్ ఈ ప్రాసెస్లో చేస్తే కనుక పప్పుచారు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ముక్కలన్నీ కూడా కొంచెం డౌన్ అయ్యి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి టొమాటో, ఉప్పు, కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. సో మీరు పప్పు ఉడికిన తర్వాత ఉప్పు, కారం, టొమాటో అయితే వేసాను, అవైతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. క్లిప్ అయితే మిస్ అయింది. ఈ ఉడికిన ఈ పప్పు మిశ్రమంలో, టమాటా మిశ్రమంలో ఈ ఉడికించిన వెజిటేబుల్స్ వాటర్తో పాటు వేసుకోవాలండి. ఎందుకంటే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, వాటర్ పడేయకూడదు, ఆ వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. అందుకనే మనం కుక్ చేసేటప్పుడు చాలా తక్కువ వాటర్ వేసి కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇలా మీ టేస్ట్కి సరిపడా చింతపండు అయితే నానబెట్టుకొని మీకు ఎంత పప్పుచారు కావాలో అంత వాటర్ పోసుకొని మరిగించుకోండి. ఒక 5 to 10 మినిట్స్ మరగడం వల్ల ఈ వెజిటేబుల్స్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పప్పుచారులోకి టేస్ట్ కూడా మనకు వస్తుందన్నమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా కాసేపు అయితే మరిగించుకోవాలి. ఇక్కడ వచ్చేసి బెండకాయలు వేసాను, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇవి ముందుగా ఉడికిస్తే కనుక పేస్ట్ అయిపోతాయని నెక్స్ట్ వేసాను అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒక మరుగు వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి. అంటే తిరగబడుతూ మరగాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఫ్లేవర్స్ అన్నీ ఒకదానికొకటి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చూడండి ఇలా ఉంటే కనుక మనకు పప్పుచారు రెడీ అయిపోయినట్టే. చూడండి, ముక్కలన్నీ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మునక్కాడు ఉడికిందంటే అన్ని ముక్కలు ఇంక ఉడికినట్టే అండి. ఇక్కడ దీనికి కాంబినేషన్గా నేను పొటాటో ఫ్రై చేస్తున్నానండి, ఆలూ ఫ్రై అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని తాలింపు వేసేసుకోవడమే. పోపులు, అలాగే వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, అలాగే ఇంగువ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు. దీనికి అంతా కూడా మనం సీజనింగ్లోనే ఉంటుందండి. తాలింపు వేసే విధానంలోనే పప్పుచారు టేస్ట్, రసమైన పప్పుచారైనా తాలింపు పెట్టే ప్రాసెస్లోనే టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా పప్పుచారులో వేసేసుకోవడమే ఈ పోపుని.
అంతే అండి. హెల్తీ అండ్ టేస్టీ అండ్ న్యూట్రిషియస్ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇందులో మీరు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్నట్టయితే ఇదే సాంబార్ అనమాట. బట్ నేను ఇలా న్యాచురల్ ఫ్లేవర్తోనే చేశాను. ఇది చాలా హెల్తీ అండి. సౌత్ ఇండియన్ థాలీలో పప్పుచారు అనేది మస్ట్ అండ్ షుడ్ రెసిపీ అనమాట. అండ్ హెల్తీ కూడా. ఇదండి, ఈ విధంగా అయితే పప్పుచారు నా స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసి చూపించాను. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్ చేసుకోండి. కంటెంట్ ఉన్న క్రియేటర్స్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.